ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పేర్ని నాని వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కుటుంబానికి చెందిన గోడౌన్‌లో బియ్యం మాయం కావడం, దానికి ఆయన జరిమానా చెల్లించడం జరిగిపోయాయి. అయితే దీని మీద లోతుగా విచారిస్తున్న కొద్దీ సరికొత్త అంశాలు వెలుగులోకొస్తున్నాయి. దీంతో ఈ అంశం మీద పోలీసులు కేసు పెట్టారు. దీని మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో తమ తప్పేమీ లేదని, దీనికి అంతటికీ కారణం గోడౌన్ మేనేజరేనని చెప్తున్నారు పేర్ని నాని, ఆయన భార్య పేర్ని జయసుధ. అయితే లావాదేవీలు పూర్తిగా పేర్ని నాని యొక్క ఫ్యామిలీని ఇరుకుని పెట్టేలా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ గోడౌన్, ఆ గోడౌన్ పేరు జేఎస్ గోడౌన్. ఆ గోడౌన్‌ని పౌర సరఫరాల శాఖ అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కి లీజుకి ఇస్తున్నట్టుగా 2023 జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. ఈ గోడౌన్ పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరిట ఉంది. అప్పుడే మేనేజర్‌గా మానస్ తేజ, టెక్నికల్ అసిస్టెంట్‌గా ప్రత్యూష నియమితులయ్యారు. అప్పటినుంచి ఈ గోడౌన్‌లో బియ్యం నిల్వ ఉంచుతున్నారు. అయితే కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని గ్రహించి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. గోడౌన్ గనుక తనిఖీ చేస్తే బియ్యం లేని విషయం తెలిసిపోతుందని గ్రహించిన పేర్ని నాని, తమ గోడౌన్‌లో బియ్యం నిల్వలు తగ్గాయని, దానికి ఎంత కట్టాలో చెప్తే కట్టేస్తామని లేఖ రాశారు. పేర్ని నాని లేఖ రాసిన తర్వాత అధికారులు అక్కడికెళ్లి తనిఖీలు చేపట్టి, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తంలో బియ్యం మాయమయ్యాయని తేల్చారు. దీని మీద కేసు నమోదు చేశారు. ఇంతలో తొలి దఫా 1,72,00,000 జరిమానాగా చెల్లించేశారు పేర్ని నాని. మరోవైపు కేసు నమోదు కావడంతో పేర్ని నాని సహా ఆయన భార్య పేర్ని జయసుధ, కుమారుడు పేర్ని కిట్టు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ వచ్చే వరకు అజ్ఞాతంలో ఉన్న పేర్ని జయసుధ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యారు. తమకి ఏమీ తెలియదని, 6 నెలల కిందటే మానస్ తేజ మేనేజర్‌గా జాయిన్ అయ్యారని, ఆయన జాయిన్ అయ్యాకే బియ్యం మాయమైందని అతని మీద తోసేసినట్టుగా ఉన్నారు. అయితే జేసీది యొక్క స్టేట్మెంట్ తప్పు అని ఎఫ్ఐఆర్ స్పష్టంగా చెప్తోంది. బియ్యం అమ్మగా మానస్ తేజ్ అకౌంట్‌లో జమ అయినటువంటి మొత్తం ఎప్పటికప్పుడు పేర్నాని అకౌంట్‌కి బదిలీ అయిపోయింది. బియ్యం ద్వారా కాకుండా మరి ఏ ఇతర రూపంలో ఈ మొత్తం సమకూరిందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి పేర్ని జయసుధ వద్ద సమాధానమే లేదు. ఈ వ్యవహారంలో పేర్ని నాని ఫ్యామిలీ నెపం మొత్తాన్ని మేనేజర్ తేజ్ మీదకి తోసేయడానికి ప్రయత్నిస్తున్నారని కనిపిస్తోంది. అయితే ఆర్థిక లావాదేవీలు మాత్రం వాళ్ళని ఎక్కడా కూడా వదిలేలాగా పరిస్థితి కనిపించట్లేదు. మీకు ఏమనిపిస్తుంది పేర్ని నాని వ్యవహారంలో? పేర్ని నానికి తప్పుందా? లేక మానస్ తేజ్ అనే వ్యక్తి తప్పు చేశాడా? కూటమి కక్ష సాధింపు చేస్తుందా? ఈ మూడిట్లో ఒక మాట మీరు కామెంట్ చేయండి.